బంజారా హిల్స్ లోని 5 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ దాదాపు 750 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ భూమిలో జలమండలి రిజర్వాయర్ నిర్మాణానికి గాను గతంలో ఎకరం 20 సెంట్లు కేటాయించారు. అయితే పార్థసారథి అనే వ్యక్తి ఈ మొత్తం 5 ఎకరాల భూమి తనదేనంటూ క్లెయిమ్ చేయడమే కాక కోర్టులో వివాదం నడుస్తుండగానే చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లు కుక్కలతో పహారా ఏర్పాటు చేశాడు. పార్థసారథి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ఫేక్ సర్వే నంబర్ సృష్టించాడని హైడ్రా నిర్ధారించింది. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆధారంగా భూమిపై హక్కులు క్లెయిమ్ చేస్తున్న పార్థసారథి అందులో షెడ్లు నిర్మించి అడ్డాగా మార్చాడు. ఈ అక్రమ స్థలంలో మద్యం సేవించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. పార్థసారథి కారణంగానే జలమండలి వాటర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. జలమండలి రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యను చేపట్టింది. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ ఆధారంగా భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగించారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పార్థసారథిపై ఇప్పటికే 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫెన్సింగ్ తో పాటు షెడ్లను తొలగించిన హైడ్రా ఆ 5 ఎకరాల చుట్టూ తిరిగి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. బంజారా హిల్స్ లోని 5 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వల్లి, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే బంజారా హిల్స్ లోని ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమికి ఫేక్ నెంబర్ వేసేసి ఆ భూమి తనదే అంటూ కూడా ఓ వ్యక్తి 5 ఎకరాల కబ్జాకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఇటు జలమండలి అదేవిధంగా రెవెన్యూ శాఖ హైడ్రాకు ఫిర్యాదులు చేసింది. హైడ్రా దీనిపై విచారణ చేపట్టి ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని సర్వే నెంబర్ 403 ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి. దీంట్లో ఎకరం 20 కుంటలను జలమండలికి గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పేసి కూడా జలమండలి నిర్ణయించింది. అయితే ఇక్కడ పార్థసారథి అనే వ్యక్తి ఈ ఏదైతే జలమండలి కేటాయించిన ఎకరం 20 కుంటలు అదేవిధంగా దీంతో పాటు మరికొంత భూమిని అంటే మొత్తం 5 ఎకరాలు ఆ భూమి కూడా తనదే అంటూ కూడా ఒక ఫేక్ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయితే రూపొందించడం జరిగింది. 403/52 అనే సర్వే నెంబర్ పేరుతో ఆయన ఫేక్ డాక్యుమెంట్ సృష్టించేసి దానికి సంబంధించి ఈ భూమి అంతా కూడా తనదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నాడు. అయితే దీనిపై జలమండలి కానీ ఇటు ప్రభుత్వం కానీ దీనిపై రెవెన్యూ అధికారులు కూడా కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసు నడుస్తుండగానే అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టేసి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది బౌన్సర్లను పెట్టేసి అక్కడ వేట కుక్కలను కూడా లోపలికి ఎవరు రాకుండా కాపలా పెట్టడం జరిగింది. దీంతో ఇటు రెవెన్యూ అధికారులు జలమండలి అధికారులు తమ భూమిపై వెళ్లేందుకు ఆ పార్థసారథి అడ్డుకుంటున్నాడు. దీనికి సంబంధించి వివాదం కొనసాగుతుండగానే అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగింది. విచారణ చేపట్టిన అనంతరం ఈ రోజు తెల్లవారుజామున అక్కడికి బుల్డోజర్లు అదేవిధంగా జేసీబీలు తీసుకువెళ్లి మొత్తం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ అదేవిధంగా అక్కడ ఉన్న నిర్మాణాలను పూర్తిగా తొలగించడం జరిగింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న బౌన్సర్ను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం చూసుకుంటే 5 ఎకరాలకు సంబంధించిన వాల్యూ గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి
750 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి వివాదానికి సంబంధించి పార్థసారథిపై 4 క్రిమినల్ కేసులు అయితే హైడ్రా అధికారులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ భూమి ఎక్కడ ఆక్రమణకు గురైనా ఇమీడియట్గా హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని చెప్పడానికి ఇది నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బంజారా హిల్స్లోని సర్వే నెంబర్ 403 ఉందో ఈ 3కు సంబంధించి దీంట్లో ఎకరం 20 కుంటలు గతంలోనే ప్రభుత్వం జలమండలికి అంటే అక్కడ ఒక రిజర్వాయర్ నిర్మించేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి కూడా తాగునీటి సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించింది. అయితే జలమండలి అధికారులు దీనికి సంబంధించి కొంత ప్రభుత్వ భూమి కేటాయించినప్పటికీ వాళ్ళు నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీంతో అక్కడ ఓ వ్యక్తి పార్థసారథి అనే వ్యక్తి దీనికి సంబంధించి ఏదైతే 403కు సంబంధించిన సర్వే నెంబర్ ఉందో దానికి బై 52 అని చెప్పేసి ఒక అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయితే రూపొందించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ ఆధారంగా ఈ ల్యాండ్ మొత్తం కూడా తనదే అంటూ కూడా ఏదైతే జలమండలికి కేటాయించిన ఎకరం 20 గుంటలతో పాటు మరికొంత భూమి అంటే మొత్తం 5 ఎకరాలను ఆయన ఆధీనంలో పెట్టుకున్నారు. ఇటీవల అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అక్కడికి ఎవరు రాకుండా కూడా బౌన్సర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే కూడా అక్కడ లోపల వేట కుక్కలను పెట్టేసి అక్కడికి వచ్చిన వారిపై ఉసుగొల్పుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు రెవెన్యూ అధికారులు కానీ జలమండలి అధికారులు కానీ అక్కడ లోపల వెళ్లేందుకు ప్రయత్నించలేని పరిస్థితి ఉంది. దీంతో హైడ్రాను సంప్రదించిన నేపథ్యం అంటే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రాకు ఫిర్యాదు చేసిన తర్వాత దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఈరోజు ఆ భూమి మొత్తం కూడా గతంలో ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగింది. ఏదైతే 403 సర్వే నెంబర్ ఉందో దానికి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని గుర్తించడం జరిగింది. ఏదైతే 403/52 అని చెప్పి పార్థసారథి వేశాడో అదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది. దీంతో తెల్లవారుజామున మొత్తం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న భూమి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ఫెన్సింగ్ మొత్తాన్ని కూల్చివేసి ఆ తర్వాత అక్కడ ఉన్న నిర్మాణాలను కూడా పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అడ్డు వచ్చిన బౌన్సర్లను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. పార్థసారథిపై మొత్తం 4 క్రిమినల్ కేసులు అయితే హైడ్రా అధికారులు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా ఏదైనా మళ్ళీ ఇక్కడ నిర్మాణాలు కానీ ఏదైనా చేస్తే మాత్రం అతనిపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే 5 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారో దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇది ప్రభుత్వ భూమి అని కూడా బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అక్కడ ఒక 2 అధికారులు కూడా అంటే అక్కడ సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. అంటే హైడ్రా భూమి ఏదైతే ఫెన్సింగ్ వేసిందో 5 ఎకరాలకు సంబంధించి అక్కడ ఎవరు రాకుండా కూడా ఒక 2 సిబ్బందిని అయితే కేటాయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు రైట్. థ్యాంక్ యూ రామ్ నరేష్.